ఏకరము పోతే వాడు గుంటోడు బిడ్లు పాపంని ఏడెత్తుకపోయి 50గా వేసేది నేను చెప్పా దాన్ని కట్టుకుంటాను. గోవిందా గోవిందా. శుభారంభము ఇక్కడ వేడుకలు ఏంటంటే చివరి అవకాశము లేదు, ఇంకా ముందు కొనసాగిస్తాము. ప్రాణాలైనా పోతే కూడా పర్వాలైనా ప్రాణాలైనా ముందు పెడతాను. ఈ సమావేశానికి ముందుకు వచ్చి జయప్రదము గావించడానికి కంకణము కట్టుకున్నటువంటి సభా అధ్యక్షులు మణికంఠ గారికి మరియు సోల్ అండ్ సుప్రీం సోల్ అంటారు, ఆత్మ పరమాత్ముడు. పరమాత్ముడు ఎవడంటే అసిడిటీ ఈ పక్క ఇద్దరు అనేక పోరాటాలు చేసి అరుణాల్ గారు కానీ మరి ఈ పక్క ఉండేటువంటి సురేష్ గారు నా మిత్రుడు వేదిక మధ్యలో నిలబడినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరంటే మునరాజన్న గారు మరియు ఈ సభా వేదికల పెద్దలకు నా శిరస్సు వంచి నమస్కారం. మరియు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరికీ సోదరుల అందరికీ నా హృదయపూర్వకమైన ఆశీస్సులు. మిత్రులారా, 2 మాటలు 6 సమావేశాలు మాట్లాడుతున్నాము. పెద్దలు చెప్తున్నారు, 4 మాటలతో ముగుస్తున్నాను. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలు ఇంటింటికి విద్యావంతులే, 2 3. ఇటువంటి విద్యావంతులు ఉండేటువంటి చోటు ఒక్కొక్క కిలోమీటర్ ఓడిపోతే మనం ఏం చేయగలము? ఆర్థిక స్తోమతను పోగొట్టుకుంటాం. ఎప్పుడైతే ఆర్థిక స్తోమత పోతుందో అప్పుడు శూన్యమవుతుంది. దీనికి కంకణ రాజకీయం మాట్లాడొద్దు అంటారు. రాజకీయం మాట్లాడుకుంటే ఈ చేతిలో ఉండే గంటకు లేచి నిలబడతాయి. నాయన, మనము ఓటు వేసి గెలిపించేటువంటి నాయకులు మనకు మసిపోస్తున్నారు. అది ఏంటంటే కదా తెలియదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కిలోమీటర్ పోతుంటే మొత్తము శూన్యమే, ఎడారిగా మారిపోతుంది. మిత్రులారా, 1 సెంటు భూమి కూడా ఉండదు. రాబోయే జనరేషన్ లో ఏమి మిగలదు. మా రింగ్ రోడ్ ఉంది, మా రింగ్ రోడ్ ఎత్తుకుంటే మూకండపల్లి ఇంకా మారచంద్రం దాకా 1 సెంటు భూమి కూడా లేదు. కొన్ని 2 ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డ్యాముకు 5 ఎకరాలు పోయింది. 5 ఎకరాలకు ₹1 కూడా ఉడికే 72 పోయింది భూమి 1 ఎకరాలుగా. రింగ్ రోడ్కి 2 ఎకరాలు పోయింది. ఏమో ఇస్తాయంటే 1 చదరం మీటర్కు ఈక్వల్ 10 స్క్వేర్ ఫీట్లు. 10 స్క్వేర్ ఫీట్లు కూడా ఎంత ఇస్తాయంటే ₹25. ఇది మనం మోసం చేస్తూ ఉండేది. ఆ మోసానికి గురి కావద్దండి. దానికి పోరాటం చేసేదానికి ప్రాణాలైనా పోతే కూడా పర్వాలేదు. నా ప్రాణం పోతే కూడా ఈ గవర్నెన్స్ నేను అందరూ మందక దానికి కూడా నేను సిద్ధమే. నాయన, మనం ఎవరు లెక్క పెట్టుకుంది ఇది తక్కువే. దాదాపు 25,000 50,000 మంది వరకు వస్తే పోరాటం మా అన్న ధైర్యం చెప్తాడు. బంధు ఎక్కడ బంధు ఎక్కడ బంధు ధైర్యంటే విజయవంతం అవుతుంది. మీరెందుకు కలిసికట్టుగా రాండి. ఆ బంధు చేయకపోతే నేను ముందుగా నేను పనుకుంటా రోడ్లో వాడు ఏం చెప్తాడో చేయలేదు. ప్రాణాలను పణంగా పెట్టే నాయకుడే దేశ నాయకుడు. సర్వాన్ని ఎవరైతే సమర్శిస్తారో వాడే నాయకుడు. నిజంగా అన్నగారు చెప్పారు, రైతు వెన్నెముక. రైతు లేకపోతే అన్నం లేదు. రైతు లేకపోతే ఈనాడు మనం పండించే రైతు బజార్ ఉంది హుసూరులో. ఆ రైతు బజార్లో బెంగళూరులో లేనటువంటి కూరగాయలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. బెంగళూరులో లేనటువంటి విదేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాము. అదే కాదు,